హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ వ్యూ ప్రాపర్టీస్. అలాగే మనం ఈడిపుల్లో ఉన్న ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉన్నమాట. శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్ వారి ఫ్యారడేజీలో ఉన్నాం. ఇది ఓపెన్ ఫ్లాట్స్ విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇది కంప్లీట్గా అయితే సేల్ అయిపోయినాయి. మనం ఇందులో ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద గజం 14,000 ఇచ్చాము. మనం ఇది ఇప్పుడు కస్టమర్ రీసేల్ చేసుకుంటారో 25,000 26,000 దాకా కస్టమర్ రీసేల్ అయితే చేసుకున్నారు. మనం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే మనకు దీంట్లో డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనకి దీంట్లో డెవలప్మెంట్స్ చూస్తే కనుక సీసీ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, అలాగే ఫుట్పాత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే మన కాంపౌండ్ వాళ్ళ కూడా కాంక్రీట్ వాళ్ళతో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో అయితే ఆల్మోస్ట్ మనం అసలుకి యాక్చువల్గా మనం ల్యాండ్గానే అమ్మాము. ఇందులో డెవలప్మెంట్స్ లేకుండా ఇప్పుడు గజం 14,000 అమ్మాము. ఇప్పుడు కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రాజెక్ట్ కూడా సేల్ అయిపోయింది. 3 years బ్యాక్ అనమాట. ఇది మనకి ఇందులో కస్టమర్ వచ్చేసరికి గజం 25,000 26,000 దాకా రీసేల్ అయితే చేస్తడం జరిగింది. అంటే కేవలం మనం చేసిన డెవలప్మెంట్కి ప్లస్ మనం ప్రతి ప్రాజెక్ట్లో మా లివింగ్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మన దీంట్లో విల్లాస్ అయితే ఇచ్చాము. కేవలం ఓపెన్ ఫ్లాట్ ఇక్కడ అప్లికేషన్ రావాలన్న ఆలోచనతో ఒక కంపెనీ ఒక గుడ్ నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడు కూడా. అలాగే మనకి దీంట్లో ఒకసారి అవెంజర్స్ పార్క్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది అవెంజర్స్ పార్క్ అనమాట. చాలా మనకి పార్క్లో కూడా మనకి ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అసలు యాక్చువల్గా పిల్లలు ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారన్నమాట. అలాగే మనకి అవెంజర్స్ పార్క్లో కూడా చాలా పిల్లలు చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అలాగే డిఫరెన్స్ స్పైడర్ మ్యాన్ కానీ, రోబో కానీ, హల్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి అరేంజ్ చేయడం జరిగింది పార్క్లో కూడా. అలాగే మనకి ఇందులో కూడా చాలా పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంచి బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది పార్క్ని. మనకి స్పైడర్ మ్యాన్ కూడా చక్కగా అట్రాక్షన్గా పిల్లలు ఆడుకుంటానికి చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా పార్క్ చాలా మంచి డిజైన్ చేశారు. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్లో టెంపుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్ట్లో మనకి వినాయక టెంపుల్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది రెండో పార్క్ అనమాట. మొత్తం ఈ 30 acres. ఇది మనకి దీంట్లో ఓపెన్ జిమ్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, అలాగే చాలా వాకింగ్ ట్రాక్, మనకి పార్క్ కూడా చాలా ప్రీమియం కూడా అయితే డెవలప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్న పార్క్ కూడా. ఇది మనకి గ్రీనరీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. గ్రీనరీ కూడా చాలా మనకి చాలా పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. ఇది మనకి phase 2 అనమాట. phase 2లో కూడా రోడ్స్, అలాగే ఫుట్పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయితే వర్క్ అయిపోయింది. మనకి ఇందులో మనం కట్టే డూప్లెక్స్ విల్లాస్ కాకుండా కస్టమర్స్ కూడా కట్టుకునే ఈ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. అంటే లివింగ్ అయితే ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా రేపు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఓపెన్ ఫ్లాట్ కొనుక్కున్న కస్టమర్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తడం జరుగుతుంది. ఇది శ్రీ బ్రహ్మరా ముద్రా వనం అనమాట.
ఇందులో మనకి పార్క్ ఇక్కడ మెడిటేషన్ కోసం ఎన్ని నిమిషాలు చేయాలి, అలాగే ఇక్కడ ఈ జ్ఞానముద్ర దగ్గర ఎన్ని నిమిషాలు చేయాలి, అలాగే ఇక్కడ మనకి జ్ఞానముద్ర దగ్గర ఎంత చేయాలి, వరుణ ముద్ర దగ్గర ఎంత చేయాలి, అగ్ని ముద్ర దగ్గర ఎంత చేయాలి, అలా జ్ఞానముద్ర దగ్గర ఎంత చేయాలి, చాలా టైం ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకి ఒక కంపెనీ ఒక విధానం ఏంటంటే కస్టమర్ హెల్త్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా తీసుకొని దాని కూడా యాక్చువల్గా ఏ లేఅవుట్లో కూడా ఇలాంటి పార్క్స్ ఇలాంటి చేయాలన్నమాట. అలాగే పృథ్వీ ముద్ర, అలాగే డిఫరెంట్ గా జ్ఞాన ముద్రలు కూడా ఎన్ని నిమిషాలు చేయాలి, అసలుకి మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా అక్కడ రాయటం జరుగుతుంది. ప్రతి లేబుల్తో అక్కడ మెన్షన్ చేశారు. ఇది యాంపీ థియేటర్ పార్క్ అన్నమాట. ఇది అంటే మినీ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ చాలా చేసుకునే పార్క్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ పార్క్ డిజైన్ చేయబోతున్నారు ఈ పార్క్ ని. కాడ మంచి గ్రీనరీ అయితే ఇక్కడ డెవలప్ చేస్తారు చుట్టూ, పార్క్ చుట్టూ. ఇంకొక 20% నుంచి 30% అయితే వర్క్ ఉంది, అది కంప్లీట్ అయిపోద్ది ఒక 2 months లో బేబీ. ఈవెంట్స్ కోసం ప్రొవైడ్ చేసిన యాంపీ థియేటర్ పార్క్ అనమాట. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ కూడా పార్క్ కాడ. ఇది మనం విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసిన విల్లాస్, కంపెనీ కన్స్ట్రక్ట్ చేసిన విల్లాస్ అనమాట. చాలా మన ఒక గేటెడ్ కంపెనీ ప్రాజెక్ట్ లో ప్రీమియం గా ఉండే విల్లాస్ అనమాట. ఇది చాలా ప్లేసెస్ గా ఉంటాయి. ఇందులో మనకైతే కంప్లీట్ గా అయితే విల్లాస్ అయితే సేల్ అయిపోయినాయి. ఒక 2 విల్లాస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా వెస్ట్ ఫేసింగ్ తో ఉన్న విల్లాస్ అనమాట. మనకు కనబడేది కిచెన్ అనమాట. ఇది కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ అయితే ఫినిషింగ్ షేడ్ ప్లాట్ఫారం కూడా. ఇది డైనింగ్ ఏరియా. ఇదంతా మనకి లివింగ్ హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్. ఇది స్టేర్ కేస్ అనమాట. అలాగే మనకి రైనింగ్ అయితే వస్తుంది, స్టీల్ రింగ్స్ తో మనకి సేఫ్టీ డ్రిల్స్ అనమాట ఇంకా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా లివింగ్ హాలు. ఇది పూజ గది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్. చాలా విల్లాస్ కూడా చాలా లగ్జరీగా ఉంటాయండి. మనకి కేవలం అపార్ట్మెంట్ ధరకే, కేవలం సిటీలో మనకి అపార్ట్మెంట్ ధరకే విల్లా ఇస్తున్నాం మనం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాల్కనీ. చాలా వెంటిలేషన్తో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట మనకి. అలాగే ఈ ప్లేస్ అంతా ప్లాంటేషన్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇది టెర్రస్ అనమాట. అంటే ఇంకో స్టేర్ వేసుకునే ఎంత ఇది ఇచ్చింది కంపెనీ. మీరు కావాలి ఇంకో స్టేర్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్యారడైజ్ లో 1 or 2 డెవలప్మెంట్స్. ఇందులో అయితే విల్లాస్ గా చూస్తే 2 విల్లాస్ ఉన్నాయి. 183 గజాల్లో కనిపించిన 2068 SFTతో విల్లా అనమాట. మనకి ఇది అపార్ట్మెంట్ ధరకే విల్లా ఇస్తున్నాము. యాక్చువల్గా మనం 85 lakhs విల్లా ఇస్తున్నాము. లొకేషన్ చూస్తే బందర్ రోడ్కి 1 km డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి కనపడేది ఇవి చైతన్య మెడికల్ క్యాంపస్. బందర్ రోడ్కి 1 km డిస్టెన్స్ ఉంటుంది. మనకి లొకేషన్ చూస్తే కనుక మనకి గన్నవరం రోడ్కి, అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే కేవలం బందర్ రోడ్ నుంచి కేవలం ఒక 8 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చూస్తే చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అంతా 95% కంప్లీట్ గా డెవలప్ అయ్యింది. చాలా లగ్జరీగా
ఉన్న ఇల్లు అనమాట. ఇది ప్రాజెక్ట్లో ఒక గేటెడ్ కంపెనీ ప్రాజెక్ట్లో లగ్జరీ విల్లాస్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేసాం. ప్రైస్ విషయానికి చాలా లో ప్రైస్ పెట్టామంట. యాక్చువల్గా 85 lakhs మనకి విల్లా ఇస్తున్నాం. వెస్ట్ ఫేసింగ్ది 123 గజాల్లో. మనకి డిస్టెంట్ గా చూస్తే కనుక బెంచ్ సర్కిల్ కేవలం 50 km డిస్టెంట్ లో ఉంటుంది. చాలా మంచి విజయవాడలోనే ఒక బెస్ట్ లొకేషన్ అనమాట ఇది. మనకి ఈడుపుగల్లు మనం ఉన్నది ఈడుపుగల్లు ప్యారడైజ్ 1, 2లో ఉన్నామంట. phase 1, phase 2లో చాలా మంచి ప్రైమ్ లొకేషన్. అలాగే ఈ విల్లా డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.